హాయ్ ఫ్రెండ్స్, మన పాలచెర్ల భీమలింగేశ్వర స్వామి గుడిలో కొన్ని విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. వినాయక స్వామి, నందీశ్వర స్వామి, ధ్వజస్తంభం. కొత్త విగ్రహాల కోసం మేమందరం ముందు భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నింది. కొందరు దాతల సహకారంతో రేకులు వేయించడం కూడా జరిగిందన్నమాట. చూసారు కదా ధ్వజస్తంభం ఎలా ఉందో. వినాయక స్వామి కూడా చూడండి ఎలా ఉన్నాడో. తర్వాత నందీశ్వర స్వామి కూడా చూడండి. మా ఊరు పక్కనే ఉన్నటువంటి కొండాగుంట రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళడానికి, అంటే కొత్త విగ్రహాలకి అడ్వాన్స్ ఇవ్వడానికి అన్నమాట. చూసి బయలుదేరడానికి వచ్చామన్నమాట. తిరుపతిలోని శిల్ప కళాక్షేత్రం అనే ఒక శిల్పి అక్కడికి కలవడానికి అందరం గ్రామస్తులం కూడా అందరం బయలుదేరామన్నమాట. ఈ కొత్త విగ్రహాలకు కొందరు దాతల సహకారంతో మేము తిరుపతికి బయలుదేరాము. ట్రైన్లో వెళ్తుండగా మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాళహస్తి దగ్గరగా పెద్ద బ్రిడ్జి ఒకటి కనబడింది నాకు. నేను ఫోన్లో తీయడం బాగా నాకు నచ్చింది. తర్వాత మనకు ఆ కాళహస్తి యొక్క గుడి మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను కూడా మీ అందరికీ చూపించాలని కొంచెం కష్టమైన ట్రైన్ నుంచి తీసాను అన్నమాట. చూడండి, గాలి గోపురం కానీ ఆ ప్రదేశం అంతా కూడా ఒక చాలా పుణ్యక్షేత్రం అండి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కాళహస్తి. మేము కూడా ఈరోజు మా యొక్క భీమలింగేశ్వర స్వామి పని మీదే మేమందరం బయలుదేరాము. ఈ శిల్ప కళాక్షేత్రం వచ్చి బెంగళూరు హైవేకి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత బెంగళూరు హైవేలో రోడ్ సైడు నెల్లూరు రుచులు అనే ఒక హోటల్ ఉంటుంది. దానికి ఆపోజిట్ అంటే ఉత్తరంగా కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ తిరిగితే లోపలంతా కూడా విగ్రహాలన్నీ ఉంటాయండి. మనకు అక్కడ ఏ రకాలకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మాకేంటంటే ధ్వజస్తంభం, వినాయక స్వామి, నందీశ్వర స్వామి, మూషికం అన్నమాట. వాటి కోసం మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చడానికి వచ్చాము. నేను ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా వీడియో రూపంలో తీసి చూపిస్తూ ఉన్నాను. చూడండి, ధ్వజస్తంభంకి అయ్యే ఖర్చు ఒకే పర్సన్ అంటే చెరుకూరు ధనంజయ అనే గారు, ఆయన హైదరాబాద్లో ఉంటారన్నమాట. మనకు గుడికి అతను పూర్తి ఖర్చులతో ధ్వజస్తంభం వారికి చెరుకూరు ధనంజయ గారు మాత్రమే పెట్టుకుంటున్నారు. తరువాత పాలచెర్ల గ్రామస్తులు శనిబోయిన శ్రీనివాసులు గారు ఫ్యామిలీ వినాయక స్వామిని వాళ్ళ ఫ్యామిలీ కలిసి తీస్తున్నారు. అలాగే నడవాటి సునీల్ గారు వాళ్ళ ఫ్యామిలీ నందీశ్వర స్వామి తీసిస్తున్నారు. నక్కా సుబ్రహ్మణ్యం గారు మూషికం తీసిస్తున్నారన్నమాట. వీళ్ళందరి దాతల సహకారంతో ఈరోజు మేము ఈ యొక్క శిల్ప కళాక్షేత్రంలో కొత్త విగ్రహాలకు అడ్వాన్స్ ఇచ్చడానికి వచ్చామన్నమాట. అక్కడున్న శిల్పితో అందరూ కూడా గ్రామస్తులందరూ కలిసి ఆ యొక్క వివరాలన్నీ కనుక్కోవడం, నేను అందరినీ అట్లా వీడియో తీయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా మీ అందరికి చూపించాలనే నేను తీశానన్నమాట. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. కొద్ది రోజులకే వాళ్ళు ఆ స్టోన్ అనేది, ఆ పెద్ద ధ్వజస్తంభం అనేది తీసుకొచ్చారన్నమాట. అంతా కూడా చూపించారు మాకు. ఎంత హైట్ ఉంది, ఎంత పొడవు ఉంది అన్నీ కూడా మాకు చూపించారు. మేము చూసిన తర్వాతనే వాళ్ళు ఆ యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేశారు. తొందరలో మీకు ఈ ధ్వజస్తంభం జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీడియో రూపంలో నేను చూపిస్తాను. కార్తీక మాసం లోపల కానీ లేదా శివరాత్రి లోపల కానీ ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించడానికి మా గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి ఉన్నారు.